ఈ సినిమాని మనందరికీ సమర్పిస్తున్న వ్యక్తి శ్రీ నాగబాబు గారు. ఈరోజు ఈ ఆడియోని మీరు జీ సినిమాలు హెచ్డి అండ్ జీ సినిమాలు ఎన్టీవీలో లైవ్ చూస్తున్నారు. Audio is on Aditya and the event is by J Media Factory, and here we welcome Colonel Nagababu Garu. Welcome, sir. Welcome, sir. Hearty welcome. ఎస్, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా గురించి మన నాగబాబు గారి మాటల్లో. నా వాయిస్ సరిగా లేదు, సో ఐ ట్రై టు స్పీక్ ఫ్యూ లైన్స్. నేను ఈ ఫంక్షన్లో ముందుగా మాట్లాడాల్సిన వ్యక్తి అల్లు అరవింద్ గారు. చాలా కాలం నుంచి ఇక సినిమా నిర్మాణం నుంచి మానేద్దాం, ఇంకా చేయొద్దు అని అనుకుంటున్నప్పుడు నాగబాబు ఈ సినిమా నువ్వు కలిసి చేయి శ్రీధర్ గారితో. వద్దు సార్ అంటే లేదు లేదు నువ్వు చేయాలి అని నాతోటి ఈ సినిమా చేయించినటువంటి అరవింద్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. దానికి ఒక కారణం ఉంది. నాలో ఎక్కడో సినిమా చేయలేను అనేటువంటి నమ్మకం చచ్చిపోయింది. సార్ మీరు నాకు సినిమా ఒకటే ఇవ్వలేదు, నమ్మకాన్ని కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అలాగే బన్నీ, అంటే నేను చరణ్ తోటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో, అన్నయ్యతో, అందరితోటి సినిమా చేశాను. కానీ ఒక ఎనర్జెటిక్ స్టార్, స్టైలిష్ అర్జున్తో చేయలేకపోయాను. ఇక చేయలేనా అనుకున్న టైంలో అర్జున్తో చేయటం అనేది నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ బన్నీ. ఎందుకంటే యు ఆర్ ద బెస్ట్ పర్సన్. నువ్వు చాలా మంచోడి. నీ మంచితనం, నీ ఇన్నోసెన్స్ నీకు జీవితాంతం ఒక మంచి రక్షణ ఇస్తుంది. అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చిన మా చరణ్ బాబు, మెగా పవర్ స్టార్, చాలా థ్యాంక్స్ చరణ్. రంగస్థలంతో దుమ్ము దులుపుతున్నావు. నీ తర్వాత మన బన్నీ వస్తున్నాడు, వాడు కూడా నీలాగే దుమ్ము దులపాలి. ఐ విష్ ఇట్. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రజెన్స్. అండ్ ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, బట్ ఒకే ఒక విషయం. ఫస్ట్ వంశీ గురించి చెప్పాలి. వంశీ నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఒక మంచి స్క్రిప్ట్ రైటర్గా, అతను హీరోగా కూడా చేశాడు. ఒక మంచి స్క్రిప్ట్ రైటర్గా తెలుసు. కానీ అతను ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నప్పుడు ఆ కథ నాకు చెప్పాడు. లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఎంత బాగా స్క్రిప్ట్ చేశాడు. విజువల్గా కూడా ఫస్ట్ టైం అయినా సరే విజువల్గా కూడా చాలా గొప్పగా తీశాడు. వెరీ వెరీ గుడ్ వంశీ. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మిగతా కురు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమాలో బన్నీ ఎలా ఉంటాడో కథ గిద నాకు చెప్పను, కానీ వాడు ఒక ఆకలితో ఉన్న పులిలాగా కనపడతాడు. హీ లుక్స్ లైక్ ఏ హంగ్రీ టైగర్. బన్నీ చాలా క్యారెక్టర్లు చేశాడు, కానీ ఆ బన్నీ టఫ్ బాడీకి ఒక మిలిటరీ మ్యాన్ క్యారెక్టరు యాప్ట్ అనిపించింది నాకు. బన్నీ ఒక చిన్న డౌటు, నేను లవరు నేను ఫైటర్ అన్న సాంగ్ చేసావు, ఆ క్యాప్ ఎలా తిప్పావు, గ్రాఫిక్స్ అలా చేసావా?
ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు, మీతో కలిసి బాగా పంచుకున్నందుకు ఈ ప్రొడక్షన్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.